తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత లిక్కర్ స్కామ్ కు పాల్పడటం వల్ల బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఈ మేరకు వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కవిత చేసిన ట్వీట్ చూసి ఆశ్చర్యం వేసిందని అన్నారు. ఈ ఫలితాల అనంతరం రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుందని, అందులో ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగా మరొకరు కవితని ఆయన అన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కవిత వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. కొరివి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఆ కొరివి దయ్యంలాగా ఆమె మాటలు మరి సమాజం అంతా కూడా తలదించుకునే రకంగా ఉన్నది. ముఖ్యంగా పిఆర్ఎస్ శ్రేణులంతా కూడా యావత్ తెలంగాణ సమాజం కూడా ఈ మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. కవితమ్మ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా కన్న తల్లి లాంటి పార్టీ అధినేత కన్న తండ్రి అటు కేసీఆర్ గారిని, అటు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శిస్తూ మాట్లాడడం అంటే నీతో ఎవరున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. జూబ్లీహిల్స్ ఎన్నికల విషయమై మీరు మాట్లాడిన విధానం, మీ మాటలు కావచ్చు, మీ ట్వీట్లు కావచ్చు, ఎంత అవమానకర రీతిలో మీరు మాట్లాడిర్రు. మీ పార్టీ ఎన్ని చేసింది? మీకు పార్టీ పేరు మీద పార్లమెంట్ సభ్యురాలయ్యారు. మరొకసారి అవకాశం ఇస్తే మీ యొక్క అవినీతి వల్ల నగల దుకాణాలు, జ్యువెలరీ షాపులలో పోయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డమైన దందాలన్నీ చేసి ప్రజాదరణ కోల్పోయి 2019లో యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సుమారు 100 సీట్లు గెలిస్తే మీరు పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఇవాళ కన్న తల్లి లాంటి పార్టీని, అటు తండ్రిని మానసిక క్షోభకు గురి చేస్తూ ఎంపీగా ఓడిపోతే కూడా తల్లి గారి దగ్గర పోయి ఏడిస్తే మరి కేసీఆర్ గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చి కూడా నీకు పార్టీ ఆదరణ చూపించారు. అట్లాంటి పార్టీ మీద నోరు పారేసుకుంటారా మీరు? మీ యొక్క దుర్బుద్ధి వల్ల డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్లో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా? ఒకవేళ లిక్కర్ స్కామ్ కనుక జరగకపోయి ఉంటే, అటువంటి అక్రమ సంపాదన మీద మీ యొక్క ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదు. ఆ రోజు 2023 ఎన్నికల్లో 1.82% ఓట్ల తేడాతోటి మాత్రమే మరి పార్టీ అధికారం కోల్పోయింది మాట వాస్తవం కాదా? చాలా మంది మేధావులు కుటుంబ పాలన అని చెప్పేసి ఏదో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటే వాటిని నిజం చేసే దిశగా నీ అక్రమ సంపాదన, నీ అక్రమ మార్గాలు, ఈ లిక్కర్ స్కామ్లు పార్టీని దెబ్బతీసినాయి. వారు పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తూ అటు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుతూ ముందుకు పోతా ఉంటే పార్టీని పల్చం చేసే మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఇక ముందు ఇట్లాంటి